డీజే ఆడియోలో హరిశంకర్ మాట్లాడుతూ ఇది గొప్ప పండుగ, పాటల పండుగ. లిరిక్ రైటర్స్ అందరికీ సాష్టాంగ నమస్కారములు. మాపై దయ ఉంచి చేసినందుకు ధన్యవాదములు. డీజేలో సంస్కృత పాట చేస్తే ఎలా ఉంటుందో అని ప్రయత్నం చేశాం. అది శరణం భజేగా మీ ముందుకు వచ్చి సూపర్ హిట్ అయింది. కెవ్వుకేక రాయించిన నేను తెలుగులో, అందులో సంస్కృత సాహిత్యం రాయించడం ఆశ్చర్యంగా ఉండొచ్చు. కానీ డీజేలో ఈ పాటని పెట్టడం అనేది సందర్భానికి తగినట్టు చేయడం సముచితం అనిపించి చేశాం. ప్రేక్షకులకు నచ్చని రీతిలో చేయగలడం అంటే సాహసమే. అది మేము చేశాం, సక్సెస్ అయ్యాం. డీజే గురించి మాట్లాడుతుండగా ప్రేక్షకులు పవర్ స్టార్ అని అరవడంతో డీజే సాంగ్స్ గురించి మాట్లాడిన తర్వాత పవర్ స్టార్ పవన్ గారి గురించి మాట్లాడతా. అలా పవన్ గురించి మాట్లాడకపోతే నేనే అసంతృప్తిగా చాలా లోతుగా ఫీల్ అవుతాను అని అన్నారు. అందరూ పవర్ స్టార్ తో మళ్ళీ మూవీ ఎప్పుడు అని అడుగుతున్నారు. ఆయన సుముఖంగా ఉంటే తప్పకుండా మళ్ళీ మూవీ ఉంటుంది పవన్ గారితో అని అన్నారు. నాకు పునర్జన్మ ఇచ్చింది మాస్ మహారాజా రవితేజ. నేను రాజమండ్రిలో ఉన్నప్పుడు ఆర్య సినిమా ఆడుతుంది. ఫ్రెండ్స్ తో వెళ్లి చూసి వచ్చాక ఆ రాత్రి నిద్ర పట్టలేదు. ఇలాంటి హీరోతో నేను సినిమా చేయగలనా ఫ్యూచర్ లో అని అనుకున్నారు. ఇలాంటి టీమ్ తో వర్క్ చేసే అవకాశం వస్తుందా అని అనుకున్నాను, కానీ చేయగలిగా. నా కోరిక బన్నీ సినిమా డీజేతో నెరవేరింది. ఏ ముహూర్తంలో బన్నీకి అర్జున్ అని పేరు పెట్టారో కానీ అర్జునుడు బాణం ఎక్కుపెట్టినట్లుగానే ఏకాగ్రతకు మారు పేరు బన్నీ. ఎందుకంటే 24 గంటలు కూడా బన్నీకి సినిమా ధ్యాస తప్ప ఏమీ ఉండదు. ఆయన కృషి ఫలితమే మా ఈ సినిమా. ఈ సినిమా చూసిన తర్వాత మీరే కాలర్ ఎగరేసుకుని వస్తారు. 100% చెప్పగలను మీకు సినిమా నచ్చుతుందని. బ్రాహ్మణ వేషంలో చేయడానికి బన్నీ చాలా కష్టపడి పని చేశారు. ఆ భాష రాక ఇబ్బంది కూడా పడ్డారు. మీరు బాగానే మాట్లాడుతున్నారు, ఎలా సాధ్యం అని నన్ను అడిగారు. ఏమీ లేదు సార్, మేము నాన్ వెజ్ తినం కదా అందుకే అని అనగానే సినిమా పూర్తయ్యేంత వరకు బన్నీ నాన్ వెజ్ ముట్టుకోలేదు. అలాగే ఈ సినిమాలో మిగతా క్యారెక్టర్స్ పూజా హెగ్డే పాత్ర కూడా హిట్ కావడానికి ముఖ్య కారణం అల్లు అర్జున్. ఫస్ట్ టైం చోటా ప్రసాద్ ఎడిటింగ్ చేశారు. కోటేశ్వరుడు కొడుకు కష్టపడటం ఏమిటి అని ఒక్కొక్కసారి అనుకునేవాడిని, కానీ అది ఆయన గొప్పతనం. బన్నీ ఇచ్చిన పుషింగ్ తోనే ఈ సినిమా క్లైమాక్స్ ని కూడా సక్సెస్ఫుల్ గా చేయగలిగాం. థ్యాంక్ యూ వెరీ మచ్ బన్నీ గారు, థ్యాంక్స్ ఎ లాట్ అని అన్నారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.